దేవుని దృష్టిలో భార్య ఎవరు? భార్య అంటే కేవలం గృహిణి కాదు, దేవుడిచ్చిన వరం. బైబిల్ ప్రకారం నిజమైన భార్య ఎవరు తెలుసా? ప్రియమైన సహోదరులారా, భార్య అనేది ఒక సాధారణ పదం కాదు. ఆమె ఒక ఇంటి హృదయం. ఆమె ఒక కుటుంబానికి ఆశీర్వాదం. ఆమె ఒక భర్తకు కిరీటము. సామామెతలు 12:4 చెబుతోంది, సద్గుణము గల భార్య తన భర్తకు కిరీటము. దేవుడు సృష్టిలో మొదటగా మనిషిని చేసి ఆ తరువాత చెప్పాడు. ఆదికాండము 2:18 చెబుతోంది, మనుష్యుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, అతనికి తగిన సహాయకురాల్ని చేయుదును. అంటే భార్య అనేది అవసరం కాదు, ఆమె దేవుని యోజన. ఎఫెసీయులకు 5:22 చెబుతోంది, భార్యలారా ప్రభువుకు విధేయులయుండునట్లు మీ భర్తలకు విధేయులయుండుడి. ఇది బలహీనత కాదు, ఇది విశ్వాసం, ఇది గౌరవం, ఇది దైవ క్రమం. సద్గుణము గల భార్య తన భర్తను ప్రేమిస్తుంది, తన పిల్లలను దీవిస్తుంది, తన ఇంటిని జ్ఞానంతో కడుతుంది, తన మోకాళ్లపై కుటుంబాన్ని నిలబెడుతుంది. సామెతలు 31:10 చెబుతోంది, సద్గుణము గల భార్యను ఎవడు కనుగొనగలడు? ఆమె విలువ ముత్యముల కంటే మిక్కిలి. ప్రియమైన సోదరీమణులారా, మీరు బలహీనులు కాదు, మీరు దేవుని చేతిలో ఒక శక్తి. మీ ప్రార్థన ఒక కుటుంబాన్ని రక్షించగలదు. మీ ప్రేమ ఒక భర్తను మార్చగలదు. మీ విశ్వాసం తరాలను ఆశీర్వదించగలదు. భార్య అంటే దైవభక్తి, ప్రేమ, క్షమ, శిక్షణ, త్యాగం, గౌరవం. ఈరోజు మీరొక భార్య అయితే మీ ఇంటిలో దేవుని మహిమ ప్రతిఫలించనివ్వండి. మీరు ఒక కిరీటము, మీరు ఒక వరం, మీరు దేవుని యోజన. ఈ సందేశం మీ హృదయాన్ని తాకితే ఆమేన్ అని కామెంట్ చేయండి. షేర్ చేసి మరొక కుటుంబాన్ని ఆశీర్వదించండి.